వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఆశతో ఆసక్తితో చూస్తున్న మెగా డిఎస్సి, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక కొత్త అప్డేట్ని ఇచ్చారు. ఆగస్టులో విద్యామంత్రుల కాంక్లేవ్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే సందర్భంలో ఇటీవల ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారులతోటి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మెగా డిఎస్సిని త్వరగా నిర్వహించి స్కూల్స్ తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి జారీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు అమలు చేయడానికి కూడా ఈ జూన్ డెడ్లైన్గా నిర్ణయించారు. అలాగే డాష్ బోర్డు రూపకల్పన, ఇంకా ఈ న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డిఎస్సి నిర్వహణ, 10 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇష్యూ చేయడం, అలాగే ఈ ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన మనమిత్ర యాప్లో కూడా ఈ ఫలితాలను అందుబాటులో ఉంచడం, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించి ప్రధానంగా మెగా డిఎస్సి గురించి మాత్రమే ఈ నారా లోకేష్ గారు అధికారులకి ఆదేశాలు జారీ చేశారంటే ఈ మెగా డిఎస్సి నిర్వహించడం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వం. అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే ఒక అంశం తెర మీదకి రావడంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గతంలో ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మరొక నిర్ణయం కూడా పరిశీలనలో ఉంది. 2023-25 విద్యా సంవత్సరంలో బీఈడి లేదా టీటీసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ టెట్ కండక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ముందుగా టెట్ కండక్ట్ చేయడమా లేదా డిఎస్సితో పాటు టెట్ కండక్ట్ చేయాలా అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే అభ్యర్థులకు నష్టం జరగకుండా కొత్త విద్యార్థులకు కూడా ఈ డిఎస్సి అవకాశం కల్పించడం కోసం టెట్ నిర్వహించాలనేది ఒక పరిశీలన ఉంది. ఇది కూడా ఒక 2-3 రోజుల్లో కొలికి వస్తే 15వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ చేయడం అనేది దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.